ఇక్కడ లేడీస్ పెద్దవాళ్ళు చూడండి, అక్కడ రాళ్ళు బార్గెట్స్ పెట్టుంటే కూడా ఏ విధంగా లెక్క చేయకుండా వెళ్తా ఉన్నారో. కొంతమంది దుష్ట శక్తులు కూడా అయితే ఉన్నాయి. మహాకుంభమేళని మృత్యు కుంభగా మార్చేశారు. అది ఎవరో కాదు, ఒక ముండ అయితే ఉంది, ముండా బెనర్జీ అని అయితే అంటారా అని. ప్రజలు చూడండి భయం లేకుండా ఏ విధంగా వెళ్తా ఉన్నారో. ఇక్కడ ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? దూరంగా చూడండి సెక్టర్ 19లో ఏదో ఫైర్ అయితే అయినట్టుంది. దానివల్ల చూడండి పొగ ఏ విధంగా అయితే పైకి లేస్తుందో. సూపర్ వ్యూ. ఓ, నాకు నిజంగా అయోధ్యలో ఉన్న రామ్ మందిర్ చూసినట్టయితే ఉంది. ఎనీవే మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఫిబ్రవరి 19 వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిది జన్మదినం అయితే ఉంటుంది. హర్ హర్ మహాదేవ్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతం మనం మహాకుంభమేళ జరిగే ప్రదేశమైన ప్రయాగ్రాజ్ లో అయితే ఉన్నాం కదా. మెయిన్ గా ఈ వీడియో అసలు నేను షూట్ చేయకూడదని అయితే అనుకున్నా, బట్ కానీ షూట్ చేయాల్సి వస్తుంది. ఈ రోజు పొద్దున నేను త్రివేణి సంఘంకి అయితే వెళ్ళాను. భక్తులు ఎలా ఉన్నారు తెలుసా? ప్రజలకి భయము భక్తి అనేది ఏమీ లేదు. ఎలా అన్నా కానీ మనం అనుకున్న సాధించాలా, తప్పులే, సాధించాలనుకోవడం తప్పులే, బట్ కానీ పక్కనోని నాశనం చేసి పక్కనోని చంపి ఆ విధంగా కూడా మనం ఏంటంటే సాధించాలన్న మైండ్ సెట్ లో ప్రస్తుతం చాలా వరకు కూడా థింక్ చేస్తా ఉన్నారు. అందువల్లే మహాకుంభమేళలో చాలా ఇన్సిడెంట్స్ అయితే జరుగుతా ఉన్నాయి. మెయిన్ గా మొన్న ఢిల్లీ రైల్వే స్టేషన్ లో కూడా ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ వెళ్లేదానికి భక్తులు ఒక్కసారిగా ప్రజలందరూ ఏంటంటే ఫాస్ట్ గా వెళ్లడంలో దాదాపు తొక్కిసలాట జరిగి దాదాపు 18 మంది చనిపోయారు. అక్కడ రైల్వే ఎంప్లాయీస్ ది, ఎవరైతే ఆ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ది మిస్టేక్ ఉంది. బట్ కానీ ఏంటంటే మనకి ప్రజలకి ఓపిక అనేది ఉంటే నిదానంగా వెళ్తే ఎవరికేం కాదు కదా. అంత స్పీడ్ గా వెళ్ళకుంటే ఎలా అంటే వెళ్ళిపోయేసి పక్కలో తొక్కించుకుంటా వెళ్ళిపోయే మనకి సీట్ కావాలా, బెర్త్ కావాలా, ట్రైన్ లో మనకు చోటు ఉంటే చాలు, పక్కనోడు చచ్చిపోయినా పర్లేదు అన్న మైండ్ సెట్ లో ప్రజలు ఉండడం వల్ల ఏంటంటే అలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతా ఉన్నాయి. ఇలాంటి ప్రవర్తనతో ఉండేవాళ్ళు, ఇలాంటి ఓపిక లేకుండా ఉండే వాళ్ళని ఏమంటారు తెలుసా? మనుషులు, ప్రజలు, భక్తులు అనరు, వాళ్ళని రాక్షసులు అంటారు, అసురులు అంటారు. మనిషికి అనేది ఓపిక ఉంటే, ఓపిక నిదానంగా వెళ్తే ఒకరికి ఏం కాదు, మనకి ఏం కాదు. అట్ట కాకుండా ఓపిక లేకుండా తొక్కుకుంటూ వెళ్ళిపోతే ఎవరికైనా ఏదైనా అవుద్ది కదా. ఇలాంటి ఆలోచన లేకుండా త్వరగా వెళ్ళిపోదాం, ఎవరికి ఏమైనా పర్లేదన్న మైండ్ సెట్ ఉన్నారనుకోండి, వాళ్ళని రాక్షసులు, అసురులు అంటారు వాళ్ళని. అలాంటి ఇన్సిడెంట్ మహాకుంభమేళ ప్రయాగరాజ్ లో జరిగి చాలా మంది చనిపోయారు, స్టాంపేడ్ జరిగి, తొక్కిసలాట జరిగి, అండ్ అలానే ఢిల్లీ రైల్వే స్టేషన్ లో కూడా ఆ విధంగానే అయింది. కొంతమంది దుష్ట శక్తులు కూడా అయితే ఉన్నాయి. మహాకుంభమేళని మృత్యు కుంభగా మార్చేశారు. అది ఎవరో కాదు, ఒక ముండ అయితే ఉంది, ముండా బెనర్జీ అని అయితే అంటారా అని. ముండా కాదండి, సారీ, మమతా బెనర్జీ అని అయితే అంటారు. ఆమె వెస్ట్ బెంగాల్ సీఎం. అది ఆమె గెలిచేది ఏ విధంగా అంటే బంగ్లాదేశ్ కొంతమంది ముస్లింస్ అయితే వస్తారు, వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని గెలిసిద్దామి ఆ ముండా బెనర్జీ. ఆ ముండా బెనర్జీ కూడా ఏంటంటే మహాకుంభమేళని మృత్యుకుంభగా పిలవడం అయితే జరిగింది. మృత్యుకుంభగా ఇలాంటి అంటే నేనేందంటే ప్రజలు ఓపికగా ఉంటే ఇలాంటి యదవులు ముండలకి ఏంటంటే ఛాన్స్ ఉంది కదా అనేదానికి. మనకు ఓపిక లేకపోవడం వల్ల మనం ఎట్లా అంటే వెళ్ళి తొక్కిసలాట జరగడం వల్లే పక్కన వాళ్ళకి కూడా మనం అనేదానికి ఛాన్స్ అనేది ఇస్తా ఉన్నాం. ఈ రోజు నేను త్రివేణి సంఘంకి అయితే వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందో వెళ్తా ఉంటే దారిలో మీరే చూడండి. దాని తర్వాత మళ్ళీ అయితే మాట్లాడుకుందాం. రూమ్ కా నుంచి త్రివేణి సంఘంకి వెళ్ళేదానికి బయటకైతే వచ్చాను. ఇక్కడ చూడండి మీరే సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో. మొత్తం వేసు దూరంగా ఉంటే మెయిన్ రోడ్స్ అన్ని అట్లా వెళ్లకుండా ఇది షార్ట్ కట్ అని చెప్పి ఇక్కడంతా రాళ్ళు కూడా పెట్టున్నారు చూడండి. ఆ రాళ్ళు ఎక్కి అండ్ అలానే ఇక్కడ చూడండి కర్రలతో మొత్తం అయితే ఫెన్సింగ్ పెట్టున్నారు కదా. ఈ కర్రల్ని ఇంచేసి మరీ బయటకైతే వస్తా ఉన్నారు. వీళ్ళని ఏమనాలి? ఇక్కడ ఏదన్నా ఒకటి చిన్న ప్రమాదం అయితే జరగద్ది, ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరన్నా జారి రాళ్ల మీద అయితే పడతారు, రాళ్ల మీద పడి తలకి ఏదైనా దెబ్బ తగలద్ది, ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ గవర్నమెంట్ మొత్తం ఫెన్సింగ్ వేసి మొత్తం వేస్తే కూడా లెక్క చేయకుండా చూడండి, పెద్ద చిన్న ఎవరు తేడా లేకుండా ఎట్లా అంట్లయితే అట్లా వచ్చేస్తా ఉన్నారు. ఏదన్నా జరిగితే మళ్ళీ గవర్నమెంట్ని, పోలీసుల్ని ఏదో ఒకటి అంటా ఉంటారు. అరే మీకు ఓపిక లేదు, మీకు శ్రద్ధ లేదు, ఏమీ లేదు, ఎట్లా అంటే అట్లా వెళ్తున్నారు, మళ్ళీ గవర్నమెంట్ని అయితే అంటా ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద ఆయన చూడండి ఎక్కలేక మరి ఎక్కుతా ఉన్నాడు. అక్కడ చూడండి అక్క ఫోన్ మాట్లాడితే ఎక్కుతా ఉంది. ఏందిరా నాయన, ఇప్పుడు ఇక్కడ భక్తులు కొంతమందే ఉన్నారు, ఎక్కువ మంది ఉంటే ఏంది పరిస్థితి? ఇక్కడ చూడండి పిల్లవాడిని కూడా చూడండి ఏ విధంగా ఇక్కడ ఎక్కిస్తా ఉన్నారు. సపోజ్ ఆ పిల్లవాడు పడిపోతారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ పెద్ద చిన్న తేడా లేదు, ముసలి ముతకా తేడా లేదు, అందరూ ఎక్కేస్తా ఉన్నారు. ఏందిరా నాయన. అక్కడి నుంచి కొంచెం ముందుకైతే వచ్చాను. ఇక్కడ దూరంగా చూడండి ఏదో ఫైర్ అయితే అయినట్టుంది. మొత్తం చూడండి గాల్లోకి పొగలైతే వచ్చేసి ఉన్నాయి. అక్కడ ఏంటంటే మనకి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే ఉంటుంది. మొత్తం ఏంటంటే మంటల్ని వితిన్ 5 to 10 minutes లోనే కంట్రోల్లోకి అయితే తెచ్చేస్తారు. అండ్ ఇద్దోండి ఇట్లా స్ట్రైట్ అయితే వెళ్తా ఉన్నాను. మనకు ముందు ఏంటంటే సంగం ఘాట్ అయితే ఉంటుంది. ఆ సంగం ఘాట్ దాటిన తర్వాత మనకి త్రివేణి
త్రివేణి సంఘంకి అయితే వెళ్ళిపోవచ్చు. ఎక్కడన్నా భక్తులు తక్కువగా ఉంటారేమో కానీ ఈ త్రివేణి సంఘం ఏరియాలో అయితే మాత్రం చాలా మంది భక్తులు అయితే ఉంటారు. ఇదోండి ఎగ్జాక్ట్ గా మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇదే త్రివేణి సంఘం. కొంతమంది అయితే స్నానాలు చేస్తూ ఉన్నారు చూడండి. ఇక్కడంతా మీకు దూరంగా బోట్స్ కూడా అయితే కనిపిస్తూ ఉన్నాయి చూడండి. మీరు ఇట్లా బోట్లో వెళ్ళి కూడా అక్కడ త్రివేణి సంఘంలో స్నానం అయితే చేయొచ్చు. ఇక్కడ పరిస్థితులు ఏంటంటే డేట్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సాటర్డే సండే అయితే ఒక క్రౌడ్ ఉంటుంది, రిమైనింగ్ డేస్లో ఒక క్రౌడ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక అన్న చూడండి బ్యాక్ సైడ్ ఏ విధంగా మొత్తం టాటూస్ అయితే వేయించుకున్నాడో, క్రేజీగా అయితే ఉందబ్బా. మీరే చూసారు కదా, ప్రజలు చూడండి ఏ విధంగా ఓపిక లేకుండా మెయిన్ రోడ్స్ వదిలేసి అక్కడ బార్గేట్స్ పెట్టుంటే, రాళ్ళు కూడా పేర్చుంటే ఆ రాళ్ళు ఎక్కి ఆ బార్గేట్స్ ఆ కట్లన్నీ పెట్టుంటే ఆ కట్లు మరి దాటుకొని అయితే వెళ్తా ఉన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా అదే పని అయితే చేస్తా ఉన్నారు. అక్కడ ఏదన్నా ఒక ప్రమాదం జరగద్ది. ఇప్పుడు ఆడ తక్కువ మంది ఉన్నారు, అదే ఎక్కువ మంది ఉండి దోసుకోవడం వల్ల కింద పడి రాళ్ళు తల తగిలి ఏదైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? పోలీసులు అందరూ అక్కడ బార్గేట్స్ పెట్టి అంతా పెట్టున్నారు. బట్ కానీ అది కూడా మనం లెక్క చేయకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్ని చూడండి మనం దాటుకుంటే వెళ్తా ఉన్నాం. ఎవరు రెస్పాన్సిబిలిటీ అక్కడ ఏదైనా జరిగితే? ఇప్పుడు పోలీసు అనే వాళ్ళు కట్టుదిడ్డ ఏర్పాట్లు చేయగలుగుతారు. ప్రతి దిక్కర వాళ్ళు అణువున నిలబడి ఉండలేరు కదా. అణువును నిలబడి ఎట్లా ఉండగలుగుతారు? అది మనకు ఉండాలా. భక్తులకు వెళ్ళే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఓపిక, ఎక్కడ వెళ్ళాలి ఎలా వెళ్ళాలి మనకు ఉండాలా. అట్లా కాకుండా మనం అడ్డదిడ్డంగా పోయి ఎట్లా అంటే ఎట్లా పోయి మళ్ళీ గవర్నమెంట్ని పోలీసులు అంటూ ఉంటారు. అసలుకి ప్రయాగరాజ్లో మహాకుంభ మేళలో పోలీసులు ఎంతమంది కష్టపడుతున్నారు తెలుసా? ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళ కష్టం వాల్యూ ఏందనేది. వచ్చిన వాళ్ళు అసలు ఓపికగా ఎవరు లేరు. ఇదే నాకు చాలా అంటే చాలా బాధగా అయితే ఉంది. ఇలా చేసే వాళ్ళందరూ కూడా ఓపిక లేకుండా పక్కన వాళ్ళు ఏమైనా పర్లేదు మనం సాఫీగా వెళ్ళిపోవాలన్న మైండ్ సెట్తో ఉన్న వాళ్ళని మనుషులు, భక్తులు, ప్రజలు అనరు వాళ్ళని. వాళ్ళనేది అసురులు, రాక్షసులు అంటారు వాళ్ళని. నేను ఏదైనా కొంచెం తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఇదేంటంటే నాకు లోపల ఉండేది అసలు నా వల్ల కూడా కావట్లే, చాలా బాధతో మాట్లాడుతున్న విషయం. అదంతా పక్కన పెట్టండి. ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకు పెరేడ్ గ్రౌండ్ అయితే ఉంటుంది. అక్కడ మనకి ఏంటంటే జైంట్ వీల్స్ ఉంటాయి అండ్ అలానే ఏంటంటే షాపింగ్ చేసుకునే ఏరియా అయితే ఉంది. మెయిన్ గా అక్కడ ఏంటంటే అయోధ్య రామ్ మందిర్ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది, అదైతే చూపిస్తాను. అండ్ మెయిన్ గా మనకి కాళీ ఘాట్ అయితే ఉంటుంది. ఆ కాళీ ఘాట్ లో సాయంత్రం ఏంటంటే 7 కి మనకి లేజర్ షో అయితే జరగద్ది. ఈ మహాకుంభమేళ గురించి మొత్తం అయితే లేజర్ షో వేసి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరగద్ది. అది మీకైతే చూపిస్తాను. మన తెలుగు వాళ్ళు, మన కర్ణాటక వాళ్ళు ఎవరున్నా గానీ మహాకుంభమేళకు వస్తే పక్కాగా కాళీఘాట్ లో జరిగే లేజర్ షోకి అయితే పక్కాగా వెళ్ళండి. అండ్ మెయిన్ గా కాళీఘాట్ ఎక్కడ ఉంటుందో అదంతా కూడా ఏంటంటే నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఫిబ్రవరి 19th వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిది జన్మదినం అయితే ఉంటుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మీకేమేమి తెలుసో పక్కాగా కమెంట్ అయితే చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పక్కాగా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. నేనున్న జగన్నాథ్ శాస్త్రి ఆశ్రమం నుంచి కొంచెం ముందుకు రాగానే మనకేందంటే శ్రీ వేణిమాధవ్ టెంపుల్ అయితే ఉంటుంది, శ్రీ విష్ణు భగవానుడి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడైతే దర్శనం చేసుకొని ఇలా కొంచెం ముందుకు వచ్చామనుకోండి మనకి ఇక్కడ సంగం రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ ఆటోలు ఉంటాయి అండ్ అలానే ఏంటంటే మీరు బైక్స్ కూడా అయితే ఉంటాయి. కొంతమంది ఫ్రీగా లిఫ్ట్ ఇస్తారు, కొంతమంది డబ్బులు అయితే తీసుకుంటారు. ఇక్కడ నాకు చూడండి ఒక అన్న ఫ్రీగా అయితే లిఫ్ట్ అయితే ఇస్తా ఉన్నాడు. ఇలా మనకేందంటే రైల్వే అండర్ బ్రిడ్జెస్ అయితే ఉంటాయి. ఇలా దాటుకుంటూ దాని కింద అయితే వెళ్ళామనుకోండి కొంచెం ముందుకు బాగానే ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ లో అలోపి శాంకరీదేవి శక్తిపీఠం కూడా అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే మీరు పక్కాగా దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి కొన్ని వెహికల్స్ అయితే లోపలికైతే అలో అయితే కానిట్లేదు. అది కూడా చూడండి ఇక్కడ ఆర్మీ అన్న వాళ్ళు, పోలీస్ అన్న వాళ్ళతో అందరూ కూడా ఏంటంటే ఇక్కడ తగు కూడా అయితే పెట్టుకుంటా ఉంటారు. అలా కొంచెం ముందుకు వచ్చామనుకోండి మనకి ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మనకి ఫ్లైఓవర్ కొంచెం ఇలా ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లోనే పెరేడ్ గ్రౌండ్ అయితే ఉంటుంది. ఇక్కడే మనకి అయోధ్య రామ్ మందిర్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అండ్ అలానే మనకి జైంట్ వీల్స్ కూడా అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ఎవరన్నా వస్తే ఇక్కడ పార్కింగ్ కూడా అయితే చేసుకోవచ్చు. అండ్ ముందు పక్కన వ్యూ చూడండి, కరెక్ట్గా సన్ రైజ్ అయితే అవుతా ఉంది కదా, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది వ్యూ ఇక్కడ నుంచి. ఇదే టైంకి మనం జైంట్ వీల్లో ఉండాలని నేను ప్లాన్ చేశా. లేట్ అయింది కదా, ఎట్టగొట్టి ఇంకా సన్సెట్ అయితే ఉంది. ఇప్పుడు త్వరగా జైంట్ వీల్ ఎక్కామనుకో జైంట్ వీల్ పైన నుంచి వ్యూ ఎలా ఉంటుందో తెలుసా? సన్సెట్ వ్యూ చాలా బాగుంటుంది. అయోధ్య రామ్ మందిర్ పక్కన ఇక్కడ ఒక జైంట్ వీల్ అయితే ఉంటుంది. అండ్ ఇద్దండి ఇక్కడ దూరంగా ఇంకో జైంట్ వీల్ ఉంది, ఆ పక్కన ఇంకో జైంట్ వీల్ అయితే ఉంది. దీంట్లో అయితే ఉన్నారబ్బా 2-3 అన్న ఉన్నారు. ఇది ఎక్కదాం పోయి త్వరగా. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది మనకి కనిపిస్తుంది కదా, ఇట్లా లోపలికి అయితే వెళ్ళాలి. టికెట్ తీసుకొని ఇంకా జైంట్ వీల్ ఎక్కేదానికి పైకి అయితే వచ్చేసాను. టికెట్ కాస్ట్ వచ్చేసి ఒక పర్సన్కి మనకి 100 రూపీస్ అయితే తీసుకుంటారు. కొంతమంది అయితే ఎక్కున్నారబ్బా, ఎక్కువ వెయిట్ని అయితే పంపించట్లేదు పైకి, కొంతమందిని అయితే అలో చేస్తూ ఉన్నారు. మాతో పాటు కొంతమంది పోలీసులు కూడా అయితే అలో చేస్తూ ఉన్నారు. ఈ జైంట్ వీల్ ఏంటంటే అంత అడ్వాన్స్గా అయితే లేదు. ఇక్కడ చూడండి మొత్తం ఏదో టైర్లు పెట్టి టైర్ల మీద అయితే మొత్తం ఈ జైంట్ వీల్ అయితే రన్ చేస్తూ ఉన్నారు. కొంచెం భయంకరంగానే ఉంది, కొంచెం ధైర్యంగా కూడా అయితే ఉంది. ఏం కాదులే అని చెప్పి అంతా భగవంతుడి దయ ఏదైనా కానీ. అంతేం లేదురా నాయన, తక్కువ హైట్ ఉంది దానివల్ల నాకేం అనిపించలే.
ఇదంతా ఈ సిస్టమ్ అంతా కూడా నాకు భయం వేస్తా ఉంది నిజంగా చెప్పాలంటే. అంత అడ్వాన్స్ గా అయితే లేదు, ఏదో జైంట్ వీల్ కట్టారంటే కట్టారు ఆ విధంగా ఉంది అంతే. అండ్ జైంట్ వీల్ పైన నుంచి చూడండి వ్యూ ఏ విధంగా ఉందో, క్రేజీగా అయితే ఉంది. అండ్ ఇక్కడ మొత్తం పార్కింగ్ కనిపిస్తుంది. అండ్ అలానే సన్సెట్ చూడండి ఏ విధంగా అవుతుందో. అండ్ మెయిన్గా మనకి అయోధ్య రామ్ మందిర్ కూడా అయితే చూడండి ఏ విధంగా కనిపిస్తూ ఉందో. సూపర్ అయితే ఉందబ్బా. మీరు ఎవరైనా వస్తే కొంచెం ఈ జైంట్ వీల్ మీద నమ్మకంగానే ఉంటే నాలాగే మీరు కూడా పక్కాగా ఈ జైంట్ వీల్ అయితే ఒకసారి ఎక్కండి. ఈవినింగ్ టైంలో ఎక్కండి, మొత్తం మంచి వ్యూ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉంటుంది మీకు. ఇందాకంతా చిన్నగా పోయాడు, ఇప్పుడు స్పీడ్ పెంచాడు రే. అమ్మాయి తగ్గించేశాడు రా. ఇందాకంతా స్లోగా పోయాడు, ఇప్పుడేమో స్పీడ్ పెంచాడు. ఒక్కసారి ఏదో అయిపోయింది నాకు. కూల్ కూల్. भाई बढ़ाओ यार स्पीड. अरे यार जरूरत नहीं, ये क्या पूरा एडवांस नहीं है सिस्टम. हाँ गलती से कुछ हुआ तो कुछ नहीं, सेफ्टी नहीं, कुछ नहीं इधर. रे इंग जाल रहा, रे इंग जाल रहा, रे इंग जाल रहा मच्चा, इंग दिंचेरा मच्चा. जय श्रीराम. అమ్మాయి అంగ్ స్లో చేశాడు రా సావే. ఇప్పుడు చూడండి కరెక్ట్గా సూపర్ వ్యూ. ఓ కరెక్ట్గా చూడండి మనకు అయోధ్య రామ్ మందిర్. కరెక్ట్గా చూడండి సన్సెట్. దిగేద్దాం, ఆజాహో దిగేద్దాం రా నాయన. ఇంకొద్దాం బాయ్ బాయ్ జైంట్ వీల్లో ఇంకోసారి కలద్దాం. నాకు ఏంటంటే బేసిక్గా అంత అడ్వాన్స్గా లేదు కదా, కొంచెం భయం అయితే వేస్తా ఉంది దానివల్ల. హాయ్ చెప్పండి బ్రో, హాయ్ చెప్పండి. వాయిస్ ఏమి రాదు, లోపలనే మాట్లాడుకోవచ్చు. లోపల చూడండి ఏ విధంగా ఉందో. అయోధ్య రామ్ మందిర్ థీమ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. నాకు నిజంగా అయోధ్యలో ఉన్న రామ్ మందిర్ చూసినట్టయితే ఉంది. అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా ఇప్పుడేమో ఇక్కడ మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నైట్ టైం కూడా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం డే టైం కాబట్టి ఈ విధమైన లైటింగ్ అయితే ఉంది. ఇంకొంచెం చీకటి పడింది అనుకో నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఇక్కడ మంచిగా అరేంజ్ చేయడం అయితే జరిగింది. ఇద్దండి మంచిగా కనిపిస్తా ఉంది చూడండి, చాలా బాగుందబ్బా. మన వాళ్ళు పక్కాగా అయోధ్య రామ్ మందిర్ కూడా విజిట్ చేయండి. ఎంట్రీ టికెట్ ఏంటంటే జస్ట్ ఒక 50 రూపీస్ అయితే ఉంటుంది అంతే. అయోధ్య రామ్ మందిర్ దగ్గర నాకు బ్రో అయితే పరిచయం అయ్యారు. బ్రో పేరు సంతోష్. ఇక్కడ ఏం చేస్తున్నారు బ్రో? మొత్తం ఇది అంతా మొత్తం మా కంపెనీ వాళ్ళకి. కంపెనీ వాళ్ళంతా శ్రేష్ మీడియా అని ఒక కంపెనీ అయితే ఉంది. మొత్తం వాళ్ళే ఇక్కడ అంతా ఆర్గనైజ్ చేసి కట్టించింది అంతా. సో ఇక్కడే ఉంటున్నారు మీరైతే? 2 months నుంచి ఇక్కడ 2 months నుంచి బ్రదర్ ఎక్కడైతే ఉంటున్నారు. సో ఇప్పుడు బ్రదర్ తో పాటు అయోధ్య రామ్ మందిర్ ఎలా ఉందో చూపించిన తర్వాత, యాక్చువల్ గా కాళీఘాట్ లో లేజర్ షో ఉందో లేదో నాకు తెలియదు. అందువల్ల ఏంటంటే బ్రోని అడిగితే బ్రో వాళ్ళకి తెలిసిన వాళ్ళు అక్కడైతే ఉంటే ఆ బ్రో కనుక్కున్న తర్వాత మనకు చెప్పారు ఈ రోజు కూడా ఏంటంటే కాళీఘాట్ లో లేజర్ షో అయితే ఉంటుంది. ఎవ్రీడే ఉంటుంది. సో ఎవ్రీడే ఏంటంటే మనకి కాళీఘాట్ లో లేజర్ షో అయితే ఉంటుంది. అయోధ్య రామ్ మందిర్ ఇక్కడ మనకి ఇట్లా కట్టేదానికి ఒక 3 months అయితే పట్టిందంట. సేమ్ అదే విజువల్స్ ఉన్నాయి చూడండి. ఇట్లా మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. మొత్తం చూడండి వే కూడా అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అబ్బా జై హనుమాన్, జై బజరంగబలి. బా మంచిగా కట్టారు బ్రో. లోపల వీడియో అలౌ లేదా? ఇంత కొమ్మ తీసా. లోపల కూడా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. మన వాళ్ళు ఎవరన్నా పక్కాగా మహాకుంభమేళకు వస్తే అయోధ్య రామ్ మందిర్ కూడా అయితే విజిట్ చేయండి. ఇద్దండి మనకైతే రాముల వారు అయితే కనిపిస్తూ ఉన్నారు కదా. ఇక్కడ మొత్తం చూడండి లోపలగా మంచిగా అరేంజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ చేసింది ఎవరంటే శ్రేష్ మీడియా వాళ్ళు. ఇక్కడ చూడండి లోపల ఎంప్లాయీస్ కూడా చాలా మంది అయితే ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా చాలా మంది శ్రేష్ మీడియాలో వర్క్ చేసే వాళ్ళు అందరూ. బయటకైతే వచ్చేసాను, చూడండి ఏ విధంగా ఉందో. నేనైతే మాత్రం ఫిదా అయిపోయాను అబ్బా, చాలా బాగుంది. అయోధ్య రామ్ మందిర్ కాడి నుంచి ముందుకైతే వెళ్తా ఉన్నాం. కాళీఘాట్కి నడుచుకుంటే అయితే వెళ్తా ఉన్నాం. ఎన్ని కిలోమీటర్లు బ్రో ఇక్కడ నుంచి? 3 ఉంటుందా? సో ఒక 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మేము బ్యాక్ సైడ్ నుంచే ఇంకా కాళీఘాట్కి అయితే వెళ్తా ఉన్నాం. ప్రెసెంట్ టైం వచ్చేసి 6:15 అయితే అవుతా ఉంది. 7కి 7:15 లోపల మనకి ఏంటంటే లేజర్ షో అయితే స్టార్ట్ అవుద్ది. ప్రెసెంట్ వచ్చేసి మహాకుంభమేళలో పరిస్థితి బానే ఉంది. బట్ కానీ అవుట్ కట్స్ ఎలా ఉందో నాకు తెలీదు. లోపలైతే మాత్రం ప్రీవియస్ పోలిస్తే అంత ట్రాఫిక్ జామ్ అయితే లేదు. వెహికల్స్ అయితే అలో కానీ ఇట్లా ఇఫ్ ఇన్ కేసు ఏంటంటే అన్ని వెహికల్స్ ని లోపలికి వదిలేరనుకోండి చాలా హెవీ ట్రాఫిక్ అయిపోద్ది అని చెప్పి వెహికల్స్ అయితే వదలట్లేదు. మీరు ఒకవేళ ట్రైన్ లో వచ్చారనుకోండి
చౌకీ రైల్వే స్టేషన్ అండ్ అలానే జంక్షన్, ప్రయాగ్రాజ్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి ఎలక్ట్రిక్ ఆటోలు అయితే ఉంటాయి. మీరేంటంటే కరెక్ట్గా మీరు ఎక్కడికి వెళ్ళాలో ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పండి. అటు కాకుండా మీరు సంగం అని చెప్పారనుకో, ఎక్కడైతే నదుల దగ్గర ఘాట్లన్నీ ఉంటాయి కదా, 7వ ఘాట్ దగ్గర మిమ్మల్ని వదిలేస్తారు. మీకు తెలియదా అదే అనుకుంటారు, అట్లా ఇబ్బంది పడతారు. ఎగ్జాక్ట్గా మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటారో ఆ ప్లేస్ని పర్టికులర్గా చెప్పండి, ఆ ఏరియాని పర్టికులర్గా చెప్తే వాళ్ళు అక్కడ తీసుకొని వదిలిపెడతారు. దాదాపు కాళీఘాట్ ఇక్కడ నుంచి 1.9 కిలోమీటర్స్ ఉంది. అందువల్ల ఏంటంటే సర్లే వీళ్ళకి బైక్ వాళ్ళకి ఎందుకు 200-300 ఇడి అని చెప్పి నడుచుకుంటూ పోతున్నాం. బాడీలో ఉండే కొవ్వు కూడా కొంచెం తగ్గద్ది. బేసిక్ గా నడుచుకొని పోదాం అనుకున్నాం, నడుచుకుంటూ వెళ్ళాం కానీ 1,000 వెళ్ళాల్సింది ఇంకో 1,000 వెళ్ళిపోయాం. అందువల్ల ఏంటంటే 1.9 కిలోమీటర్ కాస్త 3.5 అయితే అయింది. ఓరే నాయన ఇటు కాదురా అని చెప్పి ఇంకా మొత్తం వేరే బైక్ అన్నతో మాట్లాడుకొని ఇద్దరం కలిసి ఇప్పుడు కాళీఘాట్కి అయితే బైక్ లో వెళ్ళడం అయితే జరుగుతా ఉంది. 200 రూపాయలు అయితే ఇస్తా ఉన్నాం. లోపలికైతే వచ్చాం కదా, అక్కడ మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి లేజర్ షో అయితే జరుగుద్ది. ఈ కుంభమేళా టైంలోనే ఎవ్రీడే మనకి లేజర్ షో అయితే జరుగుద్ది. అండ్ ఇక్కడ చూడండి మేము బొరుగులు మిక్చర్ అయితే తింటా ఉన్నాం. అక్కడ నుంచి లోపలికి అయితే వచ్చాం. ఇక్కడ చూడండి నైనీ బ్రిడ్జ్, హ్యాంగింగ్ బ్రిడ్జ్ నైట్ టైం ఏ విధంగా కనిపిస్తా ఉందో. ఇక్కడేనండి మనకి ఎగ్జాక్ట్ గా ఈ మహాకుంభమేళా ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు మనకి ఇక్కడ లేజర్ షో అయితే జరుగుద్ది. మన వాళ్ళు ఎవరిని మహాకుంభమేళా టైంలో వస్తే పక్కాకి ఇక్కడ లేజర్ షో అయితే మీరు కూడా చూడొచ్చు. కరెక్ట్ గా మీరు వచ్చేసి 6:50 లోపలైతే ఉండండి. ఎగ్జాక్ట్ గా 7 కి మనకి కాళీఘాట్ లో లేజర్ షో అయితే జరుగుద్ది. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా వచ్చేసి డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఈ కాళీఘాట్ దగ్గర ఏంటంటే మనకి బోట్స్ అయితే ఉంటాయి. మెయిన్ గా పక్కనే వచ్చేసి మనకి బోట్ క్లబ్ కూడా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు డైరెక్ట్ గా బోట్స్ పట్టుకొని త్రివేణి సంఘం కూడా వెళ్ళొచ్చు. బట్ కానీ ఏంటంటే మనిషికి ఎక్కువ తీసుకుంటా ఉన్నారు, 2,000 1,500 అట్టయితే తీసుకుంటా ఉన్నారు. మీరు కొంచెం బార్గెన్ చేసి మీరు త్రివేణి సంఘంకి వెళ్ళి అక్కడ పవిత్ర స్నానం కూడా అయితే చేయొచ్చు. ఎగ్జాక్ట్ గా మీరు చూస్తున్నారు కదా ఆపోజిట్ లో అక్కడ మనకి లేజర్ షో అయితే జరుగుద్ది. అండ్ ఇక్కడ చూడండి చాలా మంది నాలాగే వచ్చున్నారు లేజర్ షో వీక్షించేదానికి. అండ్ మెయిన్ గా నైనీ బ్రిడ్జ్ చూడండి, కలర్స్ మొత్తం అయితే చేంజ్ అవుతా ఉంటుంది. చాలా నైట్ టైం చాలా మంచి వ్యూ అయితే ఉంటుంది అబ్బా. इस मूल्यांकन के परिणाम स्वरूप कयात का पलड़ा हुई और तभी से इसे तीर्थों का राजा कहा जाने लगा। अर्थ है उत्कृष्ट और याद का अर्थ होता है यज्ञ। इसलिए एवं संगम का जल ग्रहण करने से मनुष्य मुक्ति का अधिकारी बन जाता है। अनुसार ऋषि दुर्वासा ने इंद्रदेव से प्रसन्न हो उन्हें पारिजात पुष्पों की एक दिव्य माला भेंट की, जिसे इंद्रदेव ने साधारण पुष्पों की माला समझ स्वयं जिस वैभव एवं शौर्य पर तू इधर आ रहा है, क्षण भर में ही तेरा ये वैभव, प्रतिष्ठा, शक्तियां सब नष्ट हो जाएंगी। त्रिपुत्र दुर्वासा समस्त देवगणों को श्रीहीन होने का श्राप देगा। इस श्राप के परिणाम स्वरूप स्वर्गलोक से लेकर वैकुंठ धाम तक का सारा वैभव चला गया। भगवान विष्णु की शरण में जा पहुंचे और कहने लगे, हे पालनहार, हे स्वामी, अब आप ही हमें इस श्राप से मुक्त होने का मार्ग बता सकते हैं, अन्यथा हम अपनी शक्तियों से सदैव वंचित ही रहेंगे। ऋषि दुर्वासा के श्राप से सभी देवतागण जीवन मृत्यु के काल चक्र में बंध चुके हो सकता था। इसीलिए इस आपदा से बचाने स्वयं सब देव मां पार्वती ने विष को भगवान शिव के कंठ तक ही रोक दिया, अपनी अर्धांगिनी बना लिया। इसके पश्चात समुद्र मंथन से एक एक कर कामधेनु गाय, पारिजात वृक्ष, चंद्र, कल्प वृक्ष, अपार सुंदर अप्सराएं, गंधर्व, शंख, उच्चैःश्रवा, वारुण एवं कौस्तुभ जैसे अनेक रत्न और असुरों के मध्य एक
देवतागण अपने आराध्य भगवान विष्णु का स्मरण करने लगे। तदोपरांत जिसके चलते वो अमरत्व प्राप्त करके राहु का नाम मिला और धड़ को केतु के नाम से जाना जाने लगा। राहु एवं केतु सूर्य एवं चंद्रमा पर ग्रहण लगाते हैं। इस प्रकार सूर्य और चंद्र पर ग्रहण लगना राहु और केतु का प्रतिशोध माना जाता है। कहते हैं पक्षीराज की इस यात्रा के दौरान पृथ्वी पर 4 जगह अमृत की कुछ बूंदें छलक कर गिर पड़ी थी और इन बूंदों से उन नगरों की नदियों के पानी में अमृत जैसे गुण आ गए थे। वे 4 स्थान हरिद्वार, प्रयाग, उज्जैन एवं नासिक है और यही कारण है कि इन 4 नगरों में कुंभ का पर्व मनाया जाता है। स्थापना की थी, बल्कि सन्यासी परंपरा को जीवित रखने हेतु 10 नाम सन्यासी व्यवस्था का गठन भी किया था। మొత్తానికి లేజర్ షో అయితే అయిపోయింది। 40 నిమిషాలు, అప్రాక్సిమేట్ 40 నిమిషాలు లేజర్ షో అయితే ఉంటుంది। మొత్తం డీటెయిల్ గా మహాకుంభమేళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుద్ది। మన వాళ్ళు ఎవరన్నా పక్కాగా మహాకుంభమేళకు వస్తే లేజర్ షోకి పక్కాగా ఓపిక చేసుకొని అయితే వెళ్ళండి। బట్ కానీ మొత్తం ఏంటంటే హిందీలో అయితే ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోండి, సబ్ టైటిల్స్ అట్లాంటివి ఏమి ఉండవు। లేజర్ షోకి వస్తే మీకు కుంభమేళ గురించి మొత్తం అర్థమైపోద్ది। అన్ని సంవత్సరాల కుంభమేళ ఎక్కడెక్కడ అనేది మొత్తం డీటెయిల్స్ అన్ని వస్తాయి మీకు। బ్రో ఏంది బ్రో నువ్వు ఏందో షార్ట్ కట్ అని చెప్పి ఎట్టంటే అటు తీసుకోబోతున్నావు, ఏదో మొత్తం స్లమ్ ఉన్నట్టుంది, ఏడగానే అలౌ చేయపోవాలా అప్పుడు చెప్తాను ఈ సంగతి। ఏందో బ్రో చూడండి ఎట్టంటే అటు తీసుకొని పోతా ఉన్నాడు, పాయింకాయ సందులో దూరు, ఏందో మొత్తానికి సందులు తిప్పి నువ్వు అట్టా కూడా వెళ్ళొచ్చు। ఏడో ఒక బొక్క అయితే ఉంది, బొక్కలో అయినా దూరం వెళ్దాం। ఎక్కడైతే అయోధ్య రామ మందిర్ కాడ స్టార్ట్ అయ్యామో మళ్ళీ లేజర్ షో మొత్తం చూపించుకొని గొంతులు తిరిగి మళ్ళీ అక్కడికే రావడం అయితే జరిగింది। ఇక్కడ మీకు ఏంటంటే చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అండ్ అలానే చాలా గేమ్స్ కూడా అయితే ఉంటాయి, మీరు ఓపిక ఉంటే ఆడండి। బ్రో మన రూమ్ ఎక్కడ అంటే సారీ మీ రూమ్ ఎక్కడ? ఇంకా ఇక్కడ నుంచి 500 మీటర్స్ వెళ్తే భోజనం ఏమైనా పెట్టిస్తావా డిన్నర్? అక్కడికి వెళ్ళి చెప్తాను, సస్పెన్స్ ఏంది బ్రో పెట్టివా అయితే? సస్పెన్స్ అంట। మరి నాయన ఏడగో నిద్రపోతున్నారు మన వాళ్ళ, ఎక్కడా వదలరు మన వాళ్ళు భక్తులు। ఇక్కడ కనిపిస్తా ఉంది కదా, ఇది మొత్తం షాపింగ్ ఏరియా। సంతోష్ బ్రో వాళ్ళతో వాళ్ళ శ్రేష్ మీడియా క్యాంప్ ఆఫీస్ అయితే ఉంటే ఇక్కడికి రావడం అయితే జరిగింది। సో ఇక్కడ బ్రో వాళ్ళు కూడా అందరు నాకు పరిచయం అవడం అయితే జరిగింది। సో బ్రదర్ పేరు సాగర్, మన బ్రదర్ పేరు సంతోష్, మీ పేరు మణికంఠ। సో అందరూ ఇక్కడ శ్రేష్ మీడియా తరఫున ఇక్కడైతే వర్క్ చేస్తూ ఉన్నారు। సో చాలా హ్యాపీగా ఉంది। మెయిన్గా ఏంటంటే దోశలు పెట్టించారు, అన్నదాత సుఖీభావ। సరే మీకు శ్రేష్ దాత సుఖీభావ, మీరు నాకు పెట్టించారు కాబట్టి అన్నదాత సుఖీభావ। సో మంచిగా దోశలు తిన్నాను, ఇంకా లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళాలి, ఇంటికి కాదు స్వామి రూమ్కి వెళ్ళాలి, ఎందుకంటే 15 రోజులు ఉన్నాను కాబట్టి ఇల్లు అయిపోయింది నాకు అది। బ్రో అయితే అడుగుతున్నారు ఇందుకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కుంభమేళ మహాకుంభమేళ బాగుంది బ్రో, అంటే 15 డేస్ నుంచి ఉన్నాం కదా, బాగుంది, చాలా బాగుంది, మంచిగానే మెయింటైన్ చేస్తున్నారు కానీ కానీ పీపుల్ బిహేవియర్ని బట్టే ప్రమాదాలు జరగంది ఏదైనా ఉంటుంది। ఇందాక ఒక చూసాం కదా ఎక్కిపోతున్నారు ఒక్కొక్కరు బ్రో, అంతా ఫెన్సింగ్ వేసుంటే కూడా దొందులో దూరం వెళ్తున్నారు బ్రో, చింపుకొని మరీ వెళ్తున్నారు, ఇంకా ప్రమాదాలు జరగవు చెప్పండి? అలాంటి వాళ్ళ వల్లే ప్రమాదాలు జరుగుతాయి। ఇప్పుడు వాళ్ళు త్వరగా వెళ్ళాలనుకుంటారా, మనుషులు ముందున్నా దోసుకొని వెళ్ళిపోతారు, అట్లాంటి వాళ్ళ వల్ల ఇట్లాంటి సమస్యలు అనేవి జరుగుతాయి। ఎనీవే మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది। ఓకే బ్రో, హర్ హర్ మహాదేవ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్। ఇంకా నడుచుకుంటూ ముందుకైతే వచ్చేసాను, ఆల్మోస్ట్ జగన్నాథ్ శాస్త్రి ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చేసా। ఓవరాల్గా ఈ వీడియో ఎలా అనిపించిందో పక్కాగా కమెంట్ చేయండి। ఇప్పుడు మన వాళ్ళు ఎవరన్నా, మన తెలుగు వాళ్ళు కానీ మన కర్ణాటక ప్రజలు కానీ ఎవరన్నా మహాకుంభమేళకు రావాలనుకుంటే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో అయితే చూపించడం అయితే జరిగింది। ఆల్మోస్ట్ జూసీ జంక్షన్లో అఖాడాలు, కొన్ని ఆశ్రమాలు అయితే ఉన్నాయి కదా, అన్నీ కూడా రిమూవ్ చేయడం అయితే జరిగింది। అండ్ అలానే లేజర్ షో కూడా మీకు చూపించడం అయితే జరిగింది। అండ్ అలానే జైంట్ వీల్ పెరేడ్ గ్రౌండ్ దగ్గర జైంట్ వీల్ రైడ్ చూపించాను। అండ్ అలానే అయోధ్య రామ మందిర్
టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, అది కూడా చూపించడం అయితే జరిగింది. ఈ రోజు అప్డేట్ అయితే అది ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చెప్పితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. 1-10 వీడియోస్ అయితే చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. హర్ హర్ మహాదేవ్.